హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పాలకూరతోటి ఒక మసాలా కర్రీ చేసుకుందాము. మసాలా అంటే ఇందులో ఏమీ స్పైసెస్ ఉండవు. ఓన్లీ పాలక్ గ్రేవీ అని కూడా అనొచ్చు. వితౌట్ మసాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఇందులో ఒక గ్రేవీ కోసము కొంచెం పల్లీలు, కొంచెం శనగపప్పు, మనం ఎంత ఆకు తీసుకుంటామో దానికి తగ్గట్టు ఒక 3 స్పూన్స్ పల్లీలు, ఒక స్పూన్ శనగపప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి అది కొంచెము వేయించుకోవాలి. పల్లీలు ఇది లేట్గా వేగుతుంది కాబట్టి ముందే వేసుకున్నాం మనము. ఇవి కొంచెం వేగినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేగినాక మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా మనము కారం వేసుకోమన్నమాట. ఎండుమిర్చి వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి జీలకర్ర అది కలిసి చూడండి, ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక దీన్ని మనము పేస్ట్ చేసుకుందాము. కావాలంటే 2 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి, అది మీ ఇష్టము. కానీ ఇది మాత్రం సరిపోతుంది. తర్వాత మనము దీనికి పాలకూర కట్ చేసుకుంటాం కదా. పాలకూర అవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగినాక వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ నూనె వేడయ్యాక కాగినాక వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కల్ని బాగా బ్రౌన్గా వేయించకూడదు, కొంచెం వేగితే చాలన్నమాట. అవి సాఫ్ట్గానే ఉండాలి మనకి. బాగా ఫ్రై అయితే మళ్ళీ స్మెల్ చేంజ్ అయిపోతుంది మనకి, కాబట్టి కొంచెం వేయించుకుంటే చాలు. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ నేను ఒక 5 కట్టల పాలకూరకి ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని అది మంచిగా వేగినాక, మరి బ్రౌన్గా అవసరం లేదు, మామూలుగా వేగినాక అందులో మనము టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని టమాటా కొంచెము మెత్తగా కావాలంటే మనము సాల్ట్ వేసుకుంటాం కదా. కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ పెట్టేస్తే, మూత పెట్టేస్తే అది చక్కగా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. వీటికి మంచి వాసన వస్తుంది మనకి. ఇదంతా బాగా మెత్తగా అయిపోయినాక మనం సన్నగా, అంటే మరి కాడలు ముదురుగా ఉంటే వేసుకోకూడదు, కట్ చేసేయాలి. ఓన్లీ ఆకు మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇందులో పెట్టుకొని కలిపేసుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. తర్వాత పాలకూర బాగా మగ్గిపోవాలి, మంచిగా మెత్తగా అవ్వాలి. అయినాక మనము పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న మాట, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది పేస్ట్ వేసుకున్నాక ఈ పేస్ట్ అంతా బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. మీకు థిక్నెస్ ఎంత కావాలో అంత చూసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.